హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడికాన్ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్. సో మనం యాక్సలరేషన్ గురించి డిఫైన్ చేసుకున్నాం, డీసెలరేషన్ ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు యాక్సలరేషన్ మీద డీసెలరేషన్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం మీకోసం ఇక్కడ రాశానమ్మా. 2 cars are traveling towards each other on a straight road. ముందు ఫిగర్ డ్రా చేసుకోండి. మనకి 2 cars ఉన్నాయి. దిస్ ఈజ్ కార్ ఏ, this is car B. They are traveling on the straight road towards each other. అంటే దీని పాత్ ఇటువైపు డైరెక్ట్ అయి ఉంది, దీని పాత్ ఇటువైపు డైరెక్ట్ అయి ఉంది. on a straight road with velocities 15 meter per second. సో దీని ఇనిషియల్ వెలాసిటీ 15 meter per second, 15 meter per second. దీని వెలాసిటీ 16 meter per second. When they are 150 meters apart. సో వీటి మధ్యలో గ్యాప్ 150 meters ఉన్నప్పుడు 150 meters ఉన్నప్పుడు both drivers apply brakes and cars decelerates at 3 meter per second square and 4 meter per second square. సో దీని యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? -3. డిసెలరేట్ అన్నప్పుడు మైనస్ పెట్టుకోవాలి. -3 meter per second square. అండ్ దీని యాక్సిలరేషన్ వచ్చి -4 meter per second square. డిసెలరేట్ అవుతున్నాయి అంటిల్ దే స్టాప్. సో ఈ పర్టికులర్ కండిషన్లో బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఒక పాయింట్ దగ్గర రెస్ట్లోకి వస్తుంది, ఈ ఆబ్జెక్ట్ కూడా ఒక పాయింట్ దగ్గర రెస్ట్లోకి వస్తుంది. సో ఆ డాటెడ్ లైన్స్ రెస్ట్ పొజిషన్ని అనుకుందాం. అంటే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఎంత అవుతుంది? 0. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ బాడీ కూడా ఎంత అవుతుంది? 0. అంటిల్ దే స్టాప్. హౌ ఫార్ అపార్ట్ విల్ దే బీ వెన్ దే హ్యావ్ కమ్ టు స్టాప్? అంటే ఈ డిస్టెన్స్ x1 అనుకుందాం, ఈ డిస్టెన్స్ x2 అనుకుందాం. క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఎంత గ్యాప్లో, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఎంత అని అడుగుతున్నాడు. సో ప్రాబ్లమ్ని మనం 2 పార్ట్స్లో సాల్వ్ చేద్దాం. కార్ ఏకి ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 15 meter per second. ఫైనల్ వెలాసిటీ 0. యాక్సిలరేషన్ -3 meter per second square. నెక్స్ట్ కార్ బీకి ఇనిషియల్ వెలాసిటీ 16 meter per second. ఫైనల్ వెలాసిటీ 0. దీని యాక్సిలరేషన్ -4 meter per second square. సో ఈ టైంలో ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని x1 అనుకుందాం, ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని x2 అనుకుందాం. సో ఇప్పుడు v² - u² = 2as. ఇది కార్ ఏకి అప్లై చేస్తున్నానమ్మా. ఇనీషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ 0, ఇనీషియల్ వెలాసిటీ 15² = 2 × -3 × డిస్ప్లేస్మెంట్ x1. సో -225 = -6x1. మైనస్ స్ట్రైక్ ఆఫ్ అయిపోతాయి. x1 = 225/6. సో 3 టేబుల్ దీంట్లో 3 7s 3 5s, ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 2 3 6 37.5 meters. x1 31.5 meters వచ్చింది. అదే కార్ బీకి ఇదే ఫార్ములా అప్లై చేద్దాం. v² - u² = 2as. సో ఈ బాడీకి కూడా ఫైనల్ వెలాసిటీస్ ఉన్నాయి. దీని వెలాసిటీ 16 meter per second square, 2 × యాక్సలరేషన్ -4, డిస్ప్లేస్మెంట్ x2 అనుకున్నాం. సో 16² అంటే 256 = -8x2. మైనస్ స్ట్రైక్ ఆఫ్ చేద్దాం. x2 = 256/8. 8 1s 8, 8 3s 24, 1 6 16 32. సో x2 = 32 meters. ఇప్పుడు మనకి వీటి మధ్యలో ఉన్న ఈ Δx కావాలి, అంటే డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ కావాలి. సో డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ = డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా
150 minus x1 plus x2 that equal to 150 minus x1 is 31.5, x2 is 32. సో పక్కన యాడ్ చేయండి 37.5, 32.0. సో 5, 9, 6. సో 69.5. 150 మైనస్ 69.5. సో 150లో నుంచి 69.5 సపరేట్ చేయండి. 5, 9 minus 9, 0. 14 minus 6, 8. So 80.5 meters. This is the distance of separation. ఈ చిన్న చిన్న లెక్కలు మనకి ఆబ్జెక్టివ్ టైప్లో చాలా ఉపయోగం. ఎందుకోసం అంటే ఓవర్టేకింగ్ ప్రాబ్లమ్స్ ఒకటి, ఇలా కమింగ్ టువర్డ్స్ ప్రాబ్లమ్స్ ఒకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. సో నోట్ చేసుకోండి. నేను ప్రతిసారి చెప్పినట్టుగానే చెప్తున్నా, పుస్తకం పెన్ను తీసుకోండి. ఒక నోట్స్లో మీరు కాలేజీలో ఎలా అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో అలానే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. సో మీకంటే మీరు ఒక నోట్స్ తయారు చేసుకోండి. రైట్, నోట్ చేసుకోండి మా. అయిపోయిందా? రైట్, we will go for second question. Right ma, coming to second important question. A bus starts to move with an acceleration of 1 meter per second square. A man who is 48 meters behind the bus runs with constant velocity of 10 meter per second to catch it. In what time he will catch the bus? సో క్వశ్చన్ని డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్లో చూద్దాం. సో ఇక్కడ బస్ ఉంది, దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ బస్ అండ్ దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ మ్యాన్. సో రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 48 meters బిహైండ్ ఇట్ అన్నాడు. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ 48 meters. సో ఎప్పుడైతే ఈ మ్యాన్ రన్ చేయడం మొదలెడుతుందో ఇనీషియల్గా రెస్ట్లో ఉన్న బస్ ఏమవుతుంది? 1 meter per second square యాక్సిలరేషన్తో మూవ్ అయింది. సో ఇది సపోజ్ మనం పీ పాయింట్స్ వరకు వచ్చింది అనుకుందాం, పీ అనే పాయింట్ వరకు వచ్చింది అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఎంత అనుకుందాం అంటే ఎక్స్ అనుకుందాం. సో ఈ మ్యాన్ ఈ బస్ని క్యాచ్ చేయాలి అంటే ఇప్పుడు ఎంత దూరం పరిగెత్తాల్సి ఉంటుంది? 48 ప్లస్ ఎక్స్ మీటర్స్ ట్రావెల్ చేస్తే కానీ ఆ బస్ని క్యాచ్ చేయలేడు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ by man equal to s is equal distance is equal to velocity into time. Distance is 48 plus x. Velocity of man ఎంతని ఇచ్చాడమ్మా? He moves with a constant velocity of 10 meter per second. So 10 into t. This is equation 1. Meanwhile ఈ టైంలో బస్సు కూడా ఏం చేస్తుంది? కొంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో డిస్టెన్స్ ట్రావెల్ బై బస్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ s is equal to ut plus half at square. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బస్ 0 కాబట్టి s is equal to half acceleration 1 t square. మనం ఎస్ని మనం ఏమనుకున్నాం? ఎక్స్ అని పేరు పెట్టాం. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ ఐఎమ్ రైటింగ్ ఎక్స్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు half t square. This is equation number 2. సో ఈ మ్యాన్ ఈ బస్ని క్యాచ్ చేయాలి అంటే ఈక్వేషన్స్ రెండు ఒకటే అవ్వాలి. ఎందుకోసం అంటే డిస్టెన్స్ ట్రావెల్ బై ద మ్యాన్, డిస్టెన్స్ ట్రావెల్ బై ద బస్ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఈ మ్యాన్ ఈ బస్ని క్యాచ్ చేయగలడు. సో నాకు వచ్చిన రిలేషన్ ఫస్ట్ ఈక్వేషన్ 48 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 10tలో 48 ప్లస్ ఎక్స్ ప్లేస్లో హాఫ్ టీ స్క్వేర్ రాస్తున్నా ఈక్వల్ టు 10t. ఎల్సిఎం కడితే 96 ప్లస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు 20t ఆర్ టీ స్క్వేర్ మైనస్ 20t ప్లస్ 96 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఎంత అవుతాయమ్మా? 12 8s అవుతాయి. 12t మైనస్ 8t ప్లస్ 96 ఈక్వల్ టు 0. సో టీని కామన్ తీస్తే t మైనస్ 12
-8ని కామన్ తీస్తే t - 12 = 0. సో t - 12 ఇంటూ t - 8 మనకు వచ్చిన ఫ్యాక్టర్స్. దీని ప్రకారం t - 12ని 0 అనుకుంటే t = 12 సెకండ్స్ ఒకటి అవుతుంది. ఇంకో కేసులో t - 8 = 0 అనుకుంటే t = 8 సెకండ్స్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఇలా క్యాచ్ చేయాలనే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు షార్టెస్ట్ టైం ఏది ఉంటుందో అది తీసుకోవాలి. సో హీ విల్ క్యాచ్ ద ట్రైన్, he will catch the bus in 8 seconds. That is your answer. ఓకే, సింపుల్గానే ఉంటుంది, బట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీకు లో లెవెల్ ప్రాబ్లమ్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి, తరోగా ఫాలో అవ్వండి. క్లాస్ మొత్తాన్ని ఒకే స్ట్రెచ్లో చూడండి. ఇప్పుడు కొంచెం తర్వాత కొంచెం అలా చూడకుండా క్లాస్ మొత్తాన్ని ఒకే స్ట్రెచ్లో వింటే మీకు క్లారిటీ ఎక్కువ వస్తుంది. సో నోట్ చేసుకోండి మా. రైట్, పాస్ చేసి నోట్ చేసుకోండి. సో వీ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ మా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. A person walks up a stall escalator in 90 seconds. So ఒక escalator ఉందమ్మా. Let this is escalator. Its length is say L. L equal to length of escalator. Now a person walks up a stall escalator in 90 seconds. U equal to velocity of man. So given in case 1, length of the escalator by velocity of man is equal to 90 seconds. ఫస్ట్ కేసు ఏమి ఇచ్చాడు మనకి, ఎస్కలేటర్ ఆగిపోయి ఉంది, అది L అనే లెంత్లో ఉంది. ఒక మ్యాన్ ఏం చేస్తున్నాడు, యూ వెలాసిటీతో దాన్ని పైకి ఎక్కుతున్నాడు. ఆగిపోయి ఉన్న ఎస్కలేటర్ని ఎక్కడానికి అతనికి 90 సెకండ్స్ పట్టింది. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ ఫార్ములా అమ్మ. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. కేస్ 2లో వెలాసిటీ ఆఫ్ ఎస్కలేటర్ ఇచ్చాడు. అంటే మ్యాన్ ఇక్కడ నుంచుని ఉన్నాడు, ఓన్లీ ఎస్కలేటర్ మూవ్ అవుతోంది. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఎస్కలేటర్ని v అనుకుందాం. సో L/v ఈక్వల్ టు, ఇప్పుడు ఎన్ని సెకండ్స్లో క్యారీ చేస్తున్నాడమ్మా, 60 సెకండ్స్లో పైకి వెళ్తున్నాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. క్వశ్చన్ అడుగుతున్నాడంటే, ఒకవేళ ఈ మూవింగ్ ఎస్కలేటర్ మీద మనిషి కూడా మూవ్ అవుతూ పైకి ఎక్కుతుంటే, మూవింగ్ ఎస్కలేటర్ మీద కూడా మ్యాన్ నడుచుకుంటూ పైకి వెళ్తున్నాడు, అప్పుడు ఎంత టైంలో వెళ్తాడు? సో కేస్ 3లో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఎస్కలేటర్ యాడ్ చేస్తే ఎంత టైంలో వెళ్తాడు? లెట్ ఇట్ బి t సెకండ్స్. సో ఈ ఈక్వేషన్ని రెసిప్రోకల్ చేద్దాం. 1/t ఈక్వల్ టు u ప్లస్ v/L. సో 1/t ఈక్వల్ టు, దీన్ని నేను u/L ప్లస్ v/L కింద రాస్తున్నా. సో 1/t ఈక్వల్ టు u/L అంటే ఎంత వస్తుందమ్మా, L/u అంటే 90 సెకండ్స్, u/L అంటే అర్థం ఎంత వస్తుంది, 1/90 సెకండ్స్ ప్లస్ ఇది 1/60 సెకండ్స్. సో 90కి 60కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. పక్కన తీసుకోండి, 90కి 60కి ఎల్సిఎం 30 టేబుల్ 3 టైమ్స్ 2 టైమ్స్, సో 180 వస్తుంది ఎల్సిఎం. ఇది దీంట్లో 2 టైమ్స్ పోతుంది, దీంట్లో 3 టైమ్స్ పోతుంది. సో 5/180. సో 1 టైమ్ 3 5s 15, 36 సెకండ్స్. సో 1/t ఈక్వల్ టు 1/36. మళ్ళీ రెసిప్రోకల్ చేస్తే t ఈక్వల్ టు 36 సెకండ్స్. సో మూవింగ్ ఎస్కలేటర్ మీద మనిషి కూడా మూవ్ అవుతున్నట్లయితే అతను ఎంతసేపట్లో పైకి వెళ్ళగలడు, 36 సెకండ్స్లో వెళ్ళగలడు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూసుకోండమ్మా. స్టాల్డ్ ఎస్కలేటర్ అంటే ఆగున్న ఎస్కలేటర్, ఆ ఎస్కలేటర్ మీద ఇక్కడ ఫస్ట్ కేసులో మనిషి మాత్రమే మూవ్ అవుతూ వెళ్తుంటే 90 సెకండ్స్ పడుతుంది. ఎస్కలేటర్ మాత్రమే మనిషి రెస్ట్లో ఉండి
ఎస్కలేటర్ మాత్రమే మూవ్ అవుతుంటే 60 సెకండ్స్లో వెళ్తుంది. అలా కాకుండా ఎస్కలేటర్ మ్యాన్ ఇద్దరు మూవ్ అవ్వాలి. మూవ్ అవుతుంటే ఎంత టైంలో వెళ్తాడు? సో దాన్ని క్యాలిక్యులేట్ చేసాం, మనకి 36 సెకండ్స్ వచ్చింది. ఇది కూడా కొంచెం మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ మా, కాపీ చేసుకోండి. రైట్, ఓకే మా. సో మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళబోతున్నానమ్మా. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే యూనిఫామ్ యాక్సలరేషన్తో మనం 4 ఈక్వేషన్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ v = u + at. సెకండ్ ఈక్వేషన్ v² - u² = 2as. థర్డ్ ఈక్వేషన్ s = ut + half at². థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ Sn is equal to u plus a/2 into 2n minus 1. దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే బాడీ లీనియర్ మోషన్లో వెళ్తున్నప్పుడు అంటే ట్రాన్స్లేటర్ మోషన్లో స్ట్రైట్ లైన్ మోషన్లో వెళ్తున్నప్పుడు ఆ బాడీ ఏ విధంగా మూవ్ అవుతుంది అనే దాని గురించి ఈక్వేషన్స్ డిరైవ్ చేసుకున్నాం, ఈక్వేషన్స్ డిఫైన్ చేసుకున్నాం అని కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు వర్టికల్ మోషన్లో ఏమవుతుంది? ఇవాళ మనం వర్టికల్ మోషన్ గురించి నేర్చుకుందాం అమ్మ. వర్టికల్ మోషన్ అంటే ఒక మ్యాన్ గ్రౌండ్ మీద నుంచున్నాడు, గ్రౌండ్ మీద నుంచి ఒక రాయిని పైకి విసిరేసాడు. సో ఈ స్టోన్ యొక్క మోషన్ ఏదైతే ఉందో దాన్ని మనం వర్టికల్ మోషన్ అంటాం. ఈ వర్టికల్ మోషన్ కూడా 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ గ్రౌండ్ నుంచి మ్యాక్సిమం హైట్కి వెళ్ళటానికి పార్ట్ 1, పార్ట్ 2 మ్యాక్సిమం హైట్ దగ్గర ఎలా ఉంటుంది, పార్ట్ 3 మ్యాక్సిమం హైట్ నుంచి మళ్ళీ గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఎలా ఉంటుంది. సో ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి దీని యొక్క కేసెస్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం అమ్మ. సో కేస్ 1 వర్టికల్ మోషన్లో ఫస్ట్ కండిషన్ వెన్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? సో పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇదిగో స్టోను పైకి ప్రొజెక్ట్ చేసాం, ఇది మ్యాక్సిమం హైట్ హెచ్ అని మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది. ఇప్పుడు దీని ఈక్వేషన్స్ ఎలా మారుతాయి? మ్యాక్సిమం హైట్కి వెళ్ళినప్పుడు మనకి యాక్సలరేషన్ ఎలా ఉంటుందంటే గ్రావిటీ వల్ల యాక్సలరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో యాక్సలరేషన్ కాస్త యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కింద మారుతుందమ్మా. కానీ ఎర్త్ ఏం చేస్తుంది? ఏ ఆబ్జెక్ట్ అయినా సరే కిందకి టువర్డ్స్ ఇట్స్ సెంటర్ లాగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి బాడీ ఎటువైపు వెళ్తుంది? పైకి యాక్సలరేట్ అవుతుంది. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఏ ఉన్న చోట మనం -g పెట్టాలి. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఉన్న చోట హైట్ పెట్టాలి. ఈ 2 వేరియేషన్సే వస్తాయమ్మా. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎలా మారుతుంది చూడండి. v = u - gt. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. v² - u² is equal to -2gh. This is equation number 2. h = ut minus half gt². This is equation number 3. And hn is equal to u minus g/2 into 2n minus 1. This is equation number 4. So vertically projected బాడీలో పార్ట్ 1 అంటే కింద నుంచి హైయెస్ట్ పాయింట్కి వెళ్ళేలోపు ఈక్వేషన్స్ ఈ విధంగా ఉంటాయమ్మా. ఓకే, దట్ ఈజ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ వెన్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ అవే ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్. రెండో కేసు వచ్చి ఎట్ హైయెస్ట్ పాయింట్. ఎట్ హైయెస్ట్ పాయింట్ ఏమవుతుందంటే ఫైనల్ వెలాసిటీ 0 అవుతుందమ్మా. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకోసం అంటే వెళ్తున్నప్పుడు ఎయిర్ యొక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ రాను డిక్రీజ్ అవుతూ ఉంటుంది.
ఇక్కడ మూవింగ్ బాడీ మీద అంటే మనం ఒక స్టోన్ని పైకి ప్రొజెక్ట్ చేసినట్లయితే ఆ స్టోన్ని రెసిస్ట్ చేయడానికి మనకి 2 ఫోర్స్లు ఉంటాయి. ఒకటేమో గ్రావిటేషనల్ ఫోర్సు, ఒకటి ఎయిర్ యొక్క ఫ్రిక్షనల్ ఫోర్సు. ఈ 2 ఫోర్సెస్ వల్ల స్టోన్ యొక్క వెలాసిటీ రాను డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో పర్టికులర్ పాయింట్లో దాని యొక్క మ్యాక్సిమం ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వెళ్ళినప్పుడు ఇక్కడ హైయెస్ట్ వెలాసిటీ 0 అనుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, v ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ 0 అని చెప్పుకున్నాం కదా, 0 ఈక్వల్ టు u మైనస్ gt ఆర్ u ఈక్వల్ టు gt, t ఈక్వల్ టు u బై g. దీన్ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాం అమ్మా, టైమ్ ఆఫ్ ఎసెంట్. నేను t సఫిక్స్ a అంటున్నా. టైమ్ ఆఫ్ ఎసెంట్కి డెఫినేషన్ ఏంటంటే టైమ్ టేకెన్ బై ఏ vertically projected body రైట్. టైమ్ ఆఫ్ అసెంట్ మనకి టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత వచ్చిందమ్మా, t ఈక్వల్ టు TA ఈక్వల్ టు u బై g. టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్, v² మైనస్ u² ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2gh. హైయెస్ట్ పాయింట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ 0 అని చెప్పుకున్నాం. సో మైనస్ u² ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2gh. సో మైనస్ u² ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2gh. మైనస్ 2a ప్లస్ టేక్ ఆఫ్ చేస్తే h ఈక్వల్ టు u² బై 2g. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ maximum height reached by a body, reached by projected body. సో ఒక బాడీ ఎంత మ్యాక్సిమం హైట్కి వెళ్తుందమ్మా, h ఈక్వల్ టు u² బై 2g, ఆ మ్యాక్సిమం హైట్కి వెళ్తుంది. సో థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్లో ఎలాంటి మార్పులు ఉండవు. కారణం ఏంటంటే ఫైనల్ వెలాసిటీ ఇక్కడ ఎక్కడ ఈ ఈక్వేషన్స్లో ఫైనల్ వెలాసిటీ లేదు కాబట్టి ఈ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్లో చేంజెస్ ఏమి రావు. సో ఇది నోట్ చేసుకోండమ్మా, నోట్ చేసుకున్నారా, రైట్. సో ఇప్పుడు బాడీ మ్యాక్సిమం హైట్కి వెళ్ళింది. మ్యాక్సిమం హైట్కి వెళ్ళినప్పుడు ఓ పర్టికులర్ పాయింట్లో దాని ఫైనల్ వెలాసిటీ 0 అయింది. ఆ 0 అయినప్పుడు ఏమవుతుందో బాడీ మళ్ళీ గ్రౌండ్ వైపుకి టర్న్ అవుతుంది. సో ఈ కేసులో ఫైనల్ వెలాసిటీ 0 అయినప్పుడు అదే బాడీ ఇట్టించి ఈ ఫ్రేమ్ నుంచి చూసినట్లయితే ఇనీషియల్ వెలాసిటీ అవుతుంది. సో ఈ యాక్సలరేషన్ టువర్డ్స్ ఎర్త్ ఉంది. సో గ్రావిటీ కూడా కిందకే ఉంటుంది. అందుకని వెన్ ద బాడీ కేస్ 3 when body falls from maximum height, దీన్ని మనం ఏం చెప్తామంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని చెప్తాం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఈ కేసులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతుంది, యాక్సలరేషన్ పాజిటివ్ g ప్లస్ g అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే v ఈక్వల్ టు u మైనస్ gt, u ప్లస్ gt. ఈ కండిషన్లో ఇనీషియల్ వెలాసిటీ 0. సో v ఈక్వల్ టు gt ఆర్ t ఈక్వల్ టు v బై g. ఇది మనకి అవసరం లేదు, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ v² మైనస్ u² ఇజ్ ఈక్వల్ టు 2gh. దీంట్లో ఇనీషియల్ వెలాసిటీ 0, 2gh అవుతుంది. దీని ప్రకారం v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. చాలా ఇంపార్టెంట్ రిలేషన్ అమ్మ, v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. దీన్ని ఏమంటామంటే వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఆన్ రీచింగ్ గ్రౌండ్ అంటాం. గ్రౌండ్ని రీచ్ అయ్యేటప్పుడు ఆ బాడీకి ఉండే వెలాసిటీ ఎంత అవుతుంది, v ఈక్వల్ టు రూట్ 2gh వస్తుంది. సో నోట్ చేసుకోండి మా.
రైట్, నోట్ చేస్తున్నారా? సో కమింగ్ టు థర్డ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఏంటి? హెచ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. సో ఇనీషియల్ వెలాసిటీస్ ఉన్న హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2h/g ఈక్వల్ టు టీ స్క్వేర్. దీని నుంచి టీ ఈక్వల్ టు √2h/g. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చామా? టైమ్ ఆఫ్ డిసెంట్, నేలని టచ్ అవ్వడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. సో టీ ఈక్వల్ √Th/g అనుకోవచ్చు. దీని నుంచి ఇంకో రిలేషన్ కూడా తీసుకురావచ్చు. √2 ఇంటూ హెచ్ అంటే మనకి ఏం తెలుసు? u²/2g అని తెలుసు. సో 2t క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా? u/g హోల్ స్క్వేర్ వచ్చింది. సో హోల్ స్క్వేర్ని హోల్ రూట్ని కొట్టేస్తే t ఈజ్ ఈక్వల్ టు u/g. దీన్ని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. టైమ్ ఆఫ్ డిసెంట్. సో ఇందాక టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత వచ్చిందమ్మా? u/g. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత వచ్చింది? ఇది కూడా u/gనే. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఒక బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీ హైయెస్ట్ పాయింట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో, హైయెస్ట్ పాయింట్ నుంచి గ్రౌండ్ని రీచ్ అవ్వడానికి కూడా అంతే టైం పడుతుంది. చాలా మంచి ఇంపార్టెంట్ రిజల్ట్ అమ్మా. టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. నెగ్లెక్టింగ్ ఎయిర్ ఫ్రిక్షన్, ఎయిర్ ఫ్రిక్షన్ని లెక్కలోకి తీసుకోకుండా ఉంటే మనకి టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ అవుతుంది. ఇది ఒక నోట్ గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ యొక్క రెసిస్టెన్స్ని లెక్కలోకి కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. తీసుకోకపోతే టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ అవుతుంది. సో ఇవి, దీంట్లో నుంచి ఇంకో రిలేషన్ కూడా ఉంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని. టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టోటల్ టైం ది బాడీ లేదా ది ప్రొజెక్టెడ్ బాడీ రిమైన్స్ ఇన్ ఎయిర్. రిమైన్స్ ఇన్ ఎయిర్. ఇది దేనికి సమానం అవుతుందంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్కి సమానం అవుతుంది. సో u/g ప్లస్ u/g దట్ ఈజ్ ఈక్వల్ టు 2u/g. దీన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం అమ్మా. ఓకే, సో ఇవాళ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఒక 3 ప్రాబ్లమ్స్ చేసి ప్రొజెక్టెడ్ బాడీస్ గురించి నేర్చుకున్నాం. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఎలా మారుతాయి ఈక్వేషన్స్, హైయెస్ట్ పాయింట్ దగ్గర ఎలా మారుతాయి, డౌన్వర్డ్ మోషన్లో ఎలా మారుతాయి. సో టైమ్ ఆఫ్ అసెంట్ డిఫైన్ చేసాం, టైమ్ ఆఫ్ డిసెంట్ని డిఫైన్ చేసాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ని డిఫైన్ చేసాం, వెలాసిటీ ఆన్ రీచింగ్ గ్రౌండ్ని డిఫైన్ చేసాం, మ్యాక్సిమం హైట్ని రిలేషన్కి ప్రూవ్ చేసాం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కండిషన్స్. ఓకే స్టూడెంట్స్, సో రేపటి క్లాసులో ప్రొజెక్టెడ్ బాడీ ఫ్రమ్ ద టవర్ మీద నుంచి ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే దాని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో థియరీ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ న్యూమరికల్స్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.